రాజధాని లేని ఏపీకి ఊపిరి పోసేందుకు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అట్టహాసంగా అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు ప్రారంభించారు. 5 ఏళ్లలో పనులు గట్టిగానే సాగాయి. ఆ తర్వాత జగన్ వచ్చి 3 రాజధానులన్నారు. దీంతో అమరావతి ఆగిపోయింది. సింగపూర్ ఒప్పందాలను కూడా రద్దు చేసి పడేశారు జగన్. ఆ వ్యవహారం అలా ఉంటే రీసెంట్గా సింగపూర్ వెళ్ళొచ్చిన చంద్రబాబు చేసిన కామెంట్లు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకు చంద్రబాబు ఏమన్నారు? అమరావతిని అడ్డుకోవడానికి జగన్ అంత పని చేశారా? వైసీపీ హయాంలో ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు. అదేగాకుండా అంతకుముందు చంద్రబాబు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలను, పెట్టుబడిదారులను కూడా వెనక్కి పంపించారు. తెలుగుదేశం అనుకూలురు అనిపిస్తే ఇక అంతే సంగతులు. చంద్రబాబుకు కీర్తి వస్తుందనే భయంతో నడుస్తున్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ చర్యలలో భాగంగానే సింగపూర్ను కూడా భయపెట్టినట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ముందుకొచ్చిన సింగపూర్ సంస్థలను వెనక్కు నెట్టేశారని అంటున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల సింగపూరు పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు చెప్పిన విషయాలు జగన్ చేసిన తప్పులను ఇంకా స్పష్టంగా చూపిస్తున్నాయని అంటున్నారు. అమరావతి పట్ల జగన్ పార్టీకి ఎలాంటి అభిప్రాయం ఉందో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. తొలుత అమరావతి రాజధానికి ఒప్పుకుని అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటూ ప్లేటు ఫిరాయించారు జగన్. 2014 అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత అమరావతిని రాజధానిగా అంగీకరించారు. కానీ 2019లో గెలిచాక మాట మార్చి 3 రాజధానుల స్లోగన్ తీసుకువచ్చారు. ఆ నిర్ణయం అమలు కాక చివరికి 5 ఏళ్లపాటు ఏపీకి స్పష్టమైన రాజధాని లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో అమరావతి రాజధాని సెంటిమెంటు కూటమికి పెద్ద ప్లస్గా మారింది. ఏపీకి రాజధాని కావాలన్న భావన 3 ప్రాంతాల ప్రజల్లో బలంగా ఉండడంతో కూటమికి ఓట్లు, సీట్లు ఇచ్చి వైసీపీని గట్టిగా ఓడించారు ప్రజలు. ఈ విషయంలోనే వైసీపీకి పెద్ద దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా ఇదే అంగీకరించారు. రాజధాని లేని రాష్ట్రం గోస ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఆంధ్రప్రదేశ్ చక్కటి ఉదాహరణ. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును 10 ఏళ్లపాటు అవకాశమిచ్చినా చంద్రబాబు అమరావతి అంటూ వెళ్లిపోయారు. అయితే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు ప్రారంభించారు చంద్రబాబు. అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే 2019 ఎన్నికలు రావడం, జగన్ ముఖ్యమంత్రి అయిపోవడం చకచకా జరిగిపోయింది. అయితే జగన్ సీఎం అయ్యాక ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. ఒక్క ఇటుక పేర్చలేకపోయినా 5 ఏళ్లపాటు 3 రాజధానులంటూ హడావిడి చేశారు. రాష్ట్రాల్లో రాజధాని అన్నదే లేకుండా పోవడంతో అభివృద్ధి పడకేసింది. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాలేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోయారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలను కూడా రద్దు చేశారు జగన్. అయితే తాజాగా చంద్రబాబు కేబినెట్ భేటీలో జగన్ ప్రతినిధులు సింగపూర్ వెళ్లి మరీ అక్కడి మంత్రులను బెదిరించారని అనడం సంచలనంగా మారింది. అమరావతిని పక్కన పెట్టి అరాచకాలు సృష్టించడంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాక వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు సింగపూర్కి వెళ్లి అక్కడి వారిని బెదిరించారని అన్నారు. ఈ కారణంగా సింగపూర్ కంపెనీలు, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగపూర్ ప్రతినిధులను కలిసి తిరిగి పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడానికి చాలా కష్టపడ్డారని చంద్రబాబు చెప్పారు. కేబినెట్ భేటీలో సింగపూర్ పర్యటన వివరాలు వెల్లడిస్తూ వైసీపీ హయాంలో సింగపూర్కి నమ్మకం పోయిందని,
ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సంవత్సరం పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆహ్వానించినా మొదట సింగపూర్ ప్రతినిధులు అంగీకరించలేదని అన్నారు. కారణాలు తెలుసుకుంటే వైసీపీ మంత్రులు గతంలో సింగపూర్ మంత్రులను బెదిరించిన విషయం బయటపడిందని చెప్పారు. చివరగా సింగపూర్ వారిని బుజ్జగించి ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు చేశామని, త్వరలో అక్కడి నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయని, కూటమి పాలన చూసి పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఇలా చెప్పేసరికి ఒక్కసారిగా కలకలం రేగింది. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ఇంతలా ప్రయత్నించారా అంటూ సామాన్య ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి నిర్మాణ పనులకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ హయాంలో రాజధాని ప్రాంతాన్ని, దానిలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న భవనాలను, రోడ్లను అర్ధాంతరంగా వదిలేయడం వలన 24,000 ఎకరాలలో దట్టంగా తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వాటిని తొలగించడానికి ప్రభుత్వం 36 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏకధాటిగా 4 నెలలు వందలాది మంది కార్మికులు యంత్రాలతో వాటన్నిటినీ తొలగించారు. మరోమారు మోదీని తీసుకొచ్చి రాజధానికి మళ్లీ శంకుస్థాపన చేయించారు. అప్పటినుంచి అమరావతి పనుల్లో మళ్లీ వేగం పుంజుకుంది. ఏ రాష్ట్రానికైనా రాజధాని తప్పనిసరి. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగాలి. అప్పుడే ఆ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు లెక్క. జగన్ సర్కార్ ఆ దిశగా కనీసం అడుగు కూడా వేయలేకపోయింది. 3 రాజధానుల పేరు చెప్పి 5 ఏళ్లు మభ్యపెట్టింది. మరి కూటమి ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లనుంది? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ 2 కళ్లుగా చూసుకుని ఏ మేరకు పాలన సాగిస్తారు? ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించి వలసలను ఆపేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు ఏ మేరకు తీసుకురాగలరు అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే జగన్ది విధ్వంస పాలనని గద్దెనెక్కిన కూటమి పార్టీలు రాష్ట్రాన్ని గాడిన పెట్టకపోతే అప్పుడు వైసీపీకి, కూటమికి తేడా ఏమీ లేదని ప్రజలు భావించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.